మేడారం గద్దెల ప్రాంగణంలో సింగరేణి రెస్క్యూ బృందం సేవలను అందిస్తోంది. గద్దెల వద్ద క్యూ లైన్లో కుప్పకొలిన 130 మందిని ఆసుపత్రికి తరలించినట్టు సింగరేణి డిప్యూటీ మేనేజర్ పూర్ణచంద్ర తెలిపారు. 3 రోజుల్లో 431 మంది ట్రీట్మెంట్ చేసినట్టు తెలిపారు. గత జాతర కంటే ఈసారి క్షతగాత్రుల సంఖ్య పెరిగిందన్నారు. అమ్మవారి సన్నిధిలో భక్తులకు సేవ చేయడం సంతోషంగా ఉందన్నారు సింగరేణి రెస్క్యూ టీం. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. మేడారం మహాజాతరలో చివరి రోజు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈరోజు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల వనప్రవేశం ఉంటుంది. పెద్ద ఎత్తున భక్తుల తాకిడితో పాటు వీవీఐపీల దర్శనాలు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అధికార యంత్రాంగం కూడా రిస్క్ టీంను ఏర్పాటు చేసే భక్తులు అస్వస్థ గుణాలు కావచ్చు, గాయాల వారందరినీ కూడా వెంటనే రిస్క్ చేసే విధంగా గద్దెల ప్రాంగణం దగ్గర ఒక రిస్క్ టీంను ఏర్పాటు చేశారు. ఇప్పటికే చాలామంది భక్తులను కావచ్చు, ఇప్పటికే చాలామంది సంబంధించినటువంటి వారందరినీ కూడా రిస్క్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక ఆక్సిజన్ కిట్తో కావచ్చు, మిగతా రిస్క్ సంబంధించినటువంటి టీంతో కూడా ఇక్కడ ఒక టీం సిద్ధమై ఉంది. ఇప్పటివరకు వారు ఎంతమందిని రిస్క్ చేశారు, ఎటువంటి పరిస్థితులు వాళ్ళతో మాట్లాడడం. ఇప్పటివరకు మీరు ఎంతమంది రిస్క్ చేశారు, ఎట్లా ఉంది గద్దెల ప్రాంగణంలో, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము అంటే భూపాలపల్లి నుండి వచ్చామండి. మేము త్రూఅవుట్ సింగరేణి నుండి 40 మంది డిప్లాయ్ అయ్యామండి. సింగరేణి రెస్క్యూ తరఫున మా శ్రీరెడ్డి గారు ఆదేశాలతో మేము ఇక్కడ డిప్లాయ్ అవ్వడం జరిగింది. ఇప్పటివరకు మేము 431 మందిని సేవ్ చేశాము. దాంట్లో 20 మంది ప్రాణాపాయ స్థితిలో ఉంటే వాళ్ళను సేవ్ చేయడం జరిగిందండి. 111 మందికి వాళ్ళు నడవలేని సిచ్యువేషన్లో మేజర్ పెద్ద గాయాలైన క్యాండిడేట్స్ని హాస్పిటల్ తీసుకెళ్ళి రక్షణ జరిగిందండి. మిగిలిన ఒక దగ్గర 300 మంది క్యాండిడేట్స్కి చిన్న గాయాలతో ఉన్న వాటిని వాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ చేసి మేము సేవ్ చేయడం జరిగిందండి. వాళ్ళ అంటే ఆఫ్టర్ ఎప్పుడైతే ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత వాళ్ళ ఫేస్లో ఉన్న ఆనందాన్ని చూసి మాకు ఇంత కష్టపడినందుకు, ఇంత రెస్క్యూ చేసినందుకు మాకు సమ్మక్క సారక్క దేవతల ఆశీస్సులతో మేము మా ఫేస్లో అంటే మా ప్రతి ఒక్క రెస్క్యూ 10%లో అంతమంది కుటుంబాలు మేము సేవ్ చేయడానికి హ్యాపీగా ఉన్నామండి. మేము ఎంతమంది వచ్చారు, మీరు ఎట్లాంటి కిట్లు ఇక్కడ ఏం చెప్తారు ఇవన్నీ? మేము మొత్తం కలిపి 40 మంది ఉన్నామండి. 3 షిఫ్ట్లలో అంటే త్రూఅవుట్ అంటే ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర, ఎగ్జిట్ దగ్గర ప్రతి పాయింట్ని మేము అబ్జర్వ్ చేసుకుంటూ 24/7 ఏ చిన్న పర్సన్ కింద పడ్డానో అలర్ట్ అయి వెంటనే వెళ్ళిపోయేసి మేము సేవ్ చేయడం జరిగిందండి. మీరు చెప్పండి, ఎట్లాంటి రిస్క్ చేశారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? గద్దెల ప్రాంగణంలో అనేక మంది భక్తులకు సేవ చేస్తున్నారు కదా, ఏం చెప్తారు? ముఖ్యంగా ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మేడారం జాతరకు విచ్చేసిన భక్తులందరికీ మా తరఫున, మా సింగరేణి కాలేజ్ కంపెనీ తరఫున, మా రెస్క్యూ డిపార్ట్మెంటు, మా పై అధికారుల ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగిందండి. ఇందులో దాదాపు 430 మందిని కాపాడడం జరిగిందండి. ఏదైతే భక్తులు దూరం నుండి కొబ్బరికాయలు అండ్ బెల్లం విసిరేయడం వలన తలలు పలగడం కానీ, చేతులు కాళ్ళు దెబ్బలు తగలడం జరుగుతుందండి. సో ఆ ఇంజురీ పర్సన్స్కు మేము దగ్గర నుండి రెస్క్యూ చేస్తూ నియర్ బై హాస్పిటల్ తీసుకుపోయి చికిత్స చేస్తున్నామండి. రిస్క్ సంబంధించినటువంటి టీం అభిప్రాయం అయితే ఆక్సిజన్ కిట్తో కావచ్చు, మిగతా రిస్క్ సంబంధించినటువంటి కిట్తో కూడా వారు సన్నద్ధమై ఇప్పటికే 431 మందిని కాపాడాం. అందులో 20 మంది చాలా ప్రాణాపాయ స్థితిలో వారందరినీ బయటికి తీసుకొచ్చాం. వారి కుటుంబాలంతా కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేసినట్టుగా రెస్క్యూ టీం సంబంధించినటువంటి సిబ్బంది, అధికారులు చెప్తా ఉన్నారు. గద్దెల ప్రాంగణంలో వీళ్ళ పాత్ర చాలా కీలకం. ఎందుకంటే గద్దెల ప్రాంగణంలో కొబ్బరికాయలు, బెల్లము, ఇతర మొక్కులతో వారు బయట ఉన్నటువంటి భక్తులు విసిరేసిన నేపథ్యంలో లోపల గద్దెల ప్రాంగణానికి వెళ్ళినటువంటి భక్తులందరికీ కూడా తలకు గాయాలవడం కావచ్చు, ముఖంపై, బాడీపై పెద్ద ఎత్తున గాయాలై వాళ్ళ అస్వస్థకు గురైన నేపథ్యంలో వీరంతా వెంటనే స్పందించి రెస్క్యూ చేసి ఇక్కడ తీసుకొచ్చి మొదటగా ప్రథమ చికిత్స చేసిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా ఆసుపత్రికి తరలిసినటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. రెస్క్యూ టీం చాలా అత్యవసరంగా, చాలా కీలకంగా ఈ మేడారం మహాజాతరలో పనిచేస్తుంది. ఇప్పటివరకు 431 మందిని మేము రెస్క్యూ చేసి కాపాడినాం. భూపాలపల్లి నుంచి సింగరేణి టీం ఇక్కడికి వచ్చి భక్తులకు సేవ అందించడం కావచ్చు, ఈ ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరలో అనేక మంది ప్రాణాలు కాపాడడం చాలా సంతోషకరం అంటూ కూడా రెస్క్యూ చేసినటువంటి టీం చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి, ప్రైమ్9 న్యూస్, మేడారం నుండి.